వారికినో ప్రతిపక్ష నాయకులకు కూడా ముఖ్యం. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ మరి గ్యాప్ అదే ఆ గ్యాపే కదా. ఆ గ్యాప్ ఉంటేనే మరి నిన్న ఇదే ఎన్టీఆర్ కార్యక్రమానికి పిలిస్తే, చారిటబుల్ ట్రస్ట్కి పిలిస్తే వెళ్ళి 50 లక్షలు దానం చేసి ఈ కార్యక్రమాన్ని మీకు కూడా నేను ఉపయోగపడతానని ఇచ్చి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి మద్దతు తెలియదు. అక్కడ వాళ్ళ కార్యక్రమానికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ పేరెత్తంగానే ఏంటనేది మీరే చూసుకోండి. ఎందుకండి కూటమి కలిసి ఉంటాం, రాష్ట్రం బాగుపడతాం. మీకు అసలు ఇష్టం లేదా? ప్రతిపక్ష వాళ్ళని, మిమ్మల్ని కాదు, మీడియా వాళ్ళకి మీరు ఏదైనా అయితే అంకుశం లేకపోతే అభిలాష అని ఏదో దొరికినా పలావు తింటారు, లేదు మటన్ బిర్యానీ తింటారు, ఆకుకూర అన్నం కూడా తింటారు మీరు. అసలు ఇవాళ ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఉన్నాయి, అన్నీ కలిసి యుద్ధం చేసినాయి, అధికార పక్షంలోకి వచ్చినాయి, కష్టాలు తెలుసు, అవి తీర్చడానికి కూర్చున్నారు. వాళ్ళు కలిసి ఉన్నాయండి, చేయనండి ప్రజల అభిప్రాయం గౌరవించి వాళ్ళని అధికారంలోకి రానివ్వండి. అధికారంలోకి వచ్చారు, చేస్తున్నారు, చేయనివ్వండి. ఏమన్నా బాగోపోతే బాగలేదని చెప్పుకుంటారు. పేద ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదండి. ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుని నవరత్నాలు ఇచ్చి మేమే మోనార్కులు అని చెప్పి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నా కానీ వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అట్లాగే రేపొద్దున చంద్రబాబు గారు విజన్ 2047 అన్నాడు. మరి 2047కి ఆయనకి 100 దాటిపోతాయి. అప్పటి వరకు కూడా ఆయన బతికుండాలని, ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి మద్దతు తెలియజేయక తప్పదు. ఇక చిన్న చితగా ప్రతి విషయంలోనే ఎతకటం అనవసరం అండి. వాళ్ళు చేసేవాళ్ళని చేయనివ్వాలి. ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికీకరణ వస్తుంది. ఇప్పుడు మొన్న చెప్పి అనేక పర్యాయాలు చెప్పాం, ఒక బీహార్ దొంగను నమ్మి ఎవరన్నా వస్తారా? రారు. ఎన్నికల ముందు వీళ్ళేంటి, ఎన్నికల తర్వాత ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీడియా వారు మీరు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, అదే చైతన్య ఛానల్స్లో చేసి వచ్చిన వాళ్ళు, మీకు బాగా తెలుసు. ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ 11 మంది 100 రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారండి అసెంబ్లీలో జరిగేది. మీరు అసెంబ్లీలోకి రావాలి, ప్రజలకు ఉపయోగపరమైన సమస్యలను అడగాలి, దానికి ప్రభుత్వం ఏ విధమైన సమాధానం ఇచ్చింది తెలియాలి. మీరు ఏ విధంగా ఆ రోజు ఎన్టీఆర్ మన చంద్రబాబు భార్యని వేరే వాళ్ళని మీరు మాట్లాడారు, అవి తెలియలా? అవి తెలియబెట్టే కదా మిమ్మల్ని అలా మాట్లాడారు. ఇవాళ మీరు ఒక మాట అనిపించుకుంటే పడ్డోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు కాదు కదండి, అది ప్రజలు చూస్తారుగా. అయ్యో జగన్ను చూడి ఎలా అన్నారో అని మొన్న చంద్రబాబుకి ఎలా సానుభూతి వచ్చిందో అలా వస్తుంది కదా. అసలు అసెంబ్లీకే రాకుండా ఉన్నప్పుడు స్కూలుకు రాని పిల్లోడిని ఏ విధంగా టీసీ ఇచ్చి పంపించేస్తున్నారు. నవభారత్ స్కూల్ కానీ ఇంకోటి కానీ ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య కానీ, అట్లాగే వీళ్ళకి టీసీలు ఇచ్చి పంపించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారికి ఏది ఉప ఎన్నికలు వస్తాయని చెప్తారు. ఆయన వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆయన పడ్డ కష్టం అలాంటిది, ఆయన మనోవేదన అలాంటిది. ఒక ఎంపీ అయ్యుండి, ఒక పారిశ్రామికవేత్త అయ్యుండి, కోట్లు ఆస్తి ఉండి ఆయన్ని కొట్టి 3rd డిగ్రీ ఉపయోగించి అంతలా మనుషులు, ఆ తులసిదాసు ఎవడో తులసి బాబు ఆయన గుండెల మీద కూర్చుని ఎగిరిపడి చంపడానికి అంత ఇదిగా ప్రయత్నం చేశారంటే ఆయనకి బాధ ఉండదా? ఆయన అండ అండి. మీకు చెప్పాను కదండి అంతకుముందు, ఈ సంవత్సరం నాది, వచ్చే సంవత్సరం నీకు వాయినాలు, ఇచ్చుకున్నామమ్మ వాయినం, పుచ్చుకున్నాం వాయినం, అంతేనా? అంతేనా కాదా?